హలో, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేపులర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 4 కుకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో ఈరోజు బెలనైటిస్ అంటే ఏంటి తెలుసుకుందాం. అసలు ఈ బెలనైటిస్ ఎవరిలో వస్తుంది, బెలనైటిస్కి గల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, బెలనైటిస్ని మనము పట్టించుకోకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది వాళ్ళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో బెలనైటిస్ అంటే ఏంటి అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాం. దీన్నే మనం ప్రెఫ్యూజల్ స్కిన్ అంటుంటాం. ఈ అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవ్వాలి, అంగానికి వెనక్కి ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ షుగర్ వచ్చిన పేషెంట్స్కి, డయాబెటీస్ వచ్చిన మగవాళ్ళల్లో అంగం ముందరున్న చర్మం అనేది వెనక్కి పోదు. ఆ వెనక్కి పోకుండా గట్టిగా మూవ్ అవుతుంటుంది, ఓసారి టైట్గా మూవ్ అవుతుంది, క్రాక్స్ ఫామ్ అవుతుంటుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ ఎంత మోస్ట్ కామన్ అంటే 100 మెంబర్స్ని కనుక తీసుకుంటే కనుక 85 to 90% బెలనైటిస్తో బాధపడుతుంటారు. అంటే షుగర్ వచ్చిన అబ్బాయిల్లో చూసుకుంటే కనుక, షుగర్ వచ్చిన మగవారిలో చూసుకుంటే కనుక 85% మంది ఈ బెలనైటిస్కి గురవుతుంటారు. అసలు బెలనైటిస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఈ అంగం ముందరున్న చర్మం ఈ రకంగా చూసుకుంటే కనుక అంగం ముందరున్న చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, కింద ఉన్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. సో మనకు మూత్రం పోసినప్పుడల్లా ఇందులో ఉన్న షుగర్స్ ఈ చర్మానికి అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అటాచ్ అయ్యి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి స్లోగా ఈ చర్మం మందంగా తయారు కావడము, థిక్గా అవ్వడము, అంతేకాకుండా ఈ కొంచెం షైనీగా అవ్వడము, కలర్ మారినట్టుగా అనిపించడం, కొంచెం పింకిష్ వైట్ కలర్లో రావడము, అంతేకాకుండా మనం బలవంతంగా వెనక్కి ఇచ్చేస్తే కనుక అక్కడక్కడ క్రాక్స్ ఫామ్ అయినట్టుగా ఉండడము, ఇందులో తయారైన స్మెగ్మా ఏదైతే ఉందో, చెమట లాంటిది ఏదైతే ఉందో అది బయటికి రావడము, ఇదంతా ఒక ఫౌల్ స్మెల్, వాసన రావడము, తెల్ల జిగురు లాంటి పదార్థం రావడము, దురదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. మనం బలవంతంగా చర్మం వెనకంటే కనుక క్రాక్స్ మొత్తం చీలికలు ఫామ్ అయిపోతూ ఉంటాయి, మొత్తం చీలిపోతూ ఉంటుంది. ఆ చీలినప్పుడల్లా ఏమవుతుందంటే చర్మం చీలినప్పుడల్లా, హీల్ అయినప్పుడల్లా చర్మం మెల్ల దగ్గరికి వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే వెడల్పున్న చర్మం ఏదైతే ఉందో, అప్పుడు ఇంతకుముందు ఫ్రీగా మూవ్ అయ్యే చర్మం ఏదైతే ఉందో, ఈ షుగర్ అటాక్ అయ్యి బెలనైటిస్ వచ్చిన తర్వాత ఆ క్రాక్స్ ఏవైతే హీల్ అవుతూ మెల్లగా చర్మాన్ని దగ్గరికి తీసుకొస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం, దీన్నే మనం బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ మనం పట్టించుకోకపోతే ఏమవుతుందంటే 0.8 to 3.8% దాకా చూసుకుంటే కనుక క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అంటే అప్ టు ఒక 4% వరకు ఇవి క్యాన్సర్, అంటే 100లో 4కి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా కనుక మగవారిలో కనుక డయాబెటీస్ ఉంది అంటే, షుగర్ ఉంది అంటే బెలనైటిస్ వచ్చే అవకాశాలు 85% ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడున్న దీని ప్రకారం చూసుకుంటే కనుక, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ చూసుకుంటే కనుక ఎనీ డయాబెటీస్ పేషెంట్స్ కనుక వస్తే, డయాబెటీస్ అనేది కనుక వాళ్ళకు కన్ఫర్మ్ అయ్యింది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది పెనైల్ ఫోర్ స్కిన్కి. సో ఇమ్మీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి స్టేప్లర్ ద్వారా మనం సర్కంసిషన్ సర్జరీ చేయించుకోవడం వల్ల మనం బెలనైటిస్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే, ఈ బెలనైటిస్ ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి మనం ఇలాగే వదిలేసేస్తే ఈ స్కిన్ పోయి దీనికి అతుక్కోవడం కూడా స్టార్ట్ చేస్తుంది, అంతా అడేషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దీని బెల్నోపాస్థైటిస్ అని కూడా అంటుంటాం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం దీనికి స్టేప్లర్ సర్కంసిషన్ చేస్తాం అన్నట్టు. మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉండే స్టేప్లర్ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ వల్ల ఏం చేస్తామంటే ముందరున్న చర్మాన్ని తీసేస్తాం. ఇదంతా పాడైపోయిన చర్మం. సో ఈ పాడైన చర్మాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ చర్మాన్ని ఈ వరకు మనం తీసేయడం వల్ల ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు రింగ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. రింగ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజరు. వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి క్రీమ్స్, పౌడర్లు, ఎనీ డ్రెస్సింగ్స్ కానీ అవసరం లేదు. ఇది కంప్లీట్ పెయిన్లెస్ ప్రొసీజరు అండ్ కంప్లీట్ బ్లడ్లెస్ ప్రొసీజర్. అసలు బ్లీడింగ్ అనేది ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. ఇది జస్ట్ 10-12 రోజుల్లో హీల్ అయిపోతుంది. అండ్ ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఖచ్చితంగా నో ఇంటర్ కోర్స్, కలవకూడదు 1 month వరకు. ఈ ప్రికాషన్ తీసుకుంటే కనుక బెలనైటిస్ని చాలా సునాయాసంగా మనము దీన్ని హీల్ చేసుకోవచ్చు, సునాయాసంగా దీన్ని పరిష్కరించుకోవచ్చు. సో ఎటువంటి ఆలోచన లేకుండా డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ కనుక బెలనైటిస్ డెవలప్ అయినా కాకపోయినా ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. నన్ను ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. దీన్ని మనం శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.